ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఆత్మీయ జీవితంలో పెరగడం అనేది విక్టరీని ఇస్తుందని చూసాం, హ్యాపీనెస్ని ఇస్తుంది అని చూసాం, అలాగే జ్ఞానాన్ని ఇస్తుంది అని కూడా చూసాం. ఇప్పుడు అభివృద్ధిని ఇస్తుందని కూడా చూస్తున్నాం. ఏమిస్తుందండి? అభివృద్ధిని ఇస్తుంది. యెషయా 53:2 లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఆయన ఎదుట ఆయన పెరిగెను, అతడు పెరిగెను అని ఉంది. పెరుగుటం అనేది మనకి అభివృద్ధికి, గ్రోత్కి సూచన. హోషేయ 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబోనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఆత్మీయ పెరుగుదల అనేది ఒక క్రమ పద్ధతితో కూడిందండి. అనగా మనం జీవితంలో క్రమంగా దేవుని వాక్యాన్ని మనం పఠిస్తూ దాని ప్రకారం నడుస్తూ ఆయన సత్యాలను మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు ఆత్మీయంగా మనం ఎదగగలుగుతాం. అలాగే మనం పరిశుద్ధాత్మ ద్వారా నడుచుచు దేవునికి ప్రార్థిస్తూ మనం ఏ ఏ విషయాల్లో పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడో వాటి కొరకై ఆయన నుండి తెలివిని పొందుకోవడానికి మనం ప్రార్థిస్తూ ఉండాలి. మనం దేవునిలో విశ్వాసం పొందుకోవడానికై ఆయన జ్ఞానం కొరకు ఆయనను అడగవాలండి. మన విశ్వాసము యేసునందుంచినప్పుడు యేసుక్రీస్తు వలె క్రమంగా మార్పు నొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసు వలె మనల్ని మార్పు చేస్తాడు. ఆ విధంగా మనం దేవుని ఎదుట పెరిగి క్రీస్తు స్వరూపునకు మార్చుటకు మన దేవుడు, ఆత్మీయ దేవుడు మనకి సహాయం చేయాలని మనం ఆయన సహాయం కొరకు కనిపెట్టుకోవాలి. వింటున్నారా ఈ మాటలు? మనము ఆత్మీయ జీవితంలో పెరగడం అనేది అభివృద్ధికి సూచన. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందుతాడు, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఇక్కడ తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును అని ఉంది కదా. తామర పుష్పం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? అది నీటిలోనే ఉంటుంది, కానీ నీటిని తన మీద వేసామనుకోండి, ఆ నీటిని తన మీద ఉంచుకోదు. మీరు 4 నీటి చుక్కలు తామర పువ్వు మీద వేస్తే అవి జారిపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? అది నీటిలో పెరుగుతుంది, కానీ నీటిని తన మీద ఉంచుకోదు. బురదలో నుంచి అది బయటకు వస్తుంది, కానీ ఆ బురదను తనకు అంటిస్తే మాత్రం ఒప్పుకోదు. మనం కూడా ఈ లోకం అనే బురద నీటిలోనే ఉన్నాం. మనం బురద నీటిలో నుంచి ప్రభు కృపను బట్టి ఎదుగుతూ తామర పుష్పంలాగా మారుతూ ఉన్నాం. మరలా ఆ బురద అనేటటువంటి దాన్ని మనం అంటించుకుంటే తామర పుష్పానికి విలువ లేదు, అలాగే మన బ్రతుకుకి విలువ లేదు. వింటున్నారు ఈ మాటను? లోటస్ని మీరు చూడండి, దాన్ని నీళ్ళల్లో, బురద నీళ్ళలోంచి వచ్చింది పైకి, కానీ నీళ్ళు వేస్తే జారిపోతాయి, కారిపోతాయి. ఎందుకనంటే అది నీటిని, ఆ బురద నీటిని ఉంచుకోదు, తన ప్రత్యేకతను కాపాడుకుంటుంది. అభివృద్ధి అనేది ఏంటో తెలుసా? నువ్వు ఉన్న చోట ఉంటే అది అభివృద్ధి ఎలాగైద్ది? నువ్వు ఎదగాలి కదా, నువ్వు ఎదిగితేనే కదా దాన్ని అభివృద్ధి అంటారు. నువ్వు ఉన్న చోటే ఉండి చేసిన తప్పే చేస్తూ, లేదంటే చేసిన అబద్ధాలే చెప్తూ, లేదంటే దేవునికి అయిష్టం అయినవి అవే పదే పదే చేస్తూ ఉంటే దాన్ని అభివృద్ధి అనరు. దాన్ని ఏమంటారంటే పతనం అంటారు, లేదంటే భ్రష్టత్వం అంటారు. బికాజ్ మనం మారట్లేదు కదా. మారితేనే కదా. ఉన్న చోటలో ఉన్నవాడు కాదు అభివృద్ధి పొందినవాడు, ఉన్న చోటలో నుంచి ఎదిగినవాడు, పెరిగినవాడు అని అంటాం, అభివృద్ధి చెందినవాడు అని అంటాం. అదే డొక్కు స్కూటరో లేదా అదే ఆర్థికంగా పెరగడం వేరు, కానీ ఆత్మీయంగా అనేది ఏంటో తెలుసా? మనలో పరిపక్వత రావాలి. ఒకప్పుడు నువ్వు ఇబ్బందికరమైనటువంటి బలహీనతలతో బాధపడుతూ ఉండేవాడువేమో, బట్ నౌ యూ షుడ్ గ్రో అప్. అంటే నువ్వు పైకి ఎదగాలి. ఆ తామర పుష్పం నీళ్ళల్లో నుంచి మెల్లగా ఇక ఆ నీళ్ళని తనకు అంటించుకోదు, అలా పెరిగిపోతూ ఉండాలి. వింటున్నారు కదా? మా బైబిల్ కాలేజీలో చెప్తూ ఉండేవాళ్ళండి, క్రైస్తవ జీవితం అంట సముద్రంలో వెళ్ళే పడవ లాంటిదంట. సముద్రంలో వెళ్ళే పడవ లాంటిది.
సముద్రంలో వెళుతున్న పడవలోనికి నీళ్ళొస్తే పడవ మునిగిపోద్ది. నీళ్ళల్లోకి పడవ వెళ్ళినా పడవలోకి నీళ్ళొచ్చినా పడవ మునిగిపోద్ది. అర్థమైందా? మనం కూడా అంతే. మన క్రైస్తవ జీవితము ఈ లోకం అనేటటువంటి సముద్రంలో వెళ్తూ ఉంది. నీళ్ల మీద ఉండాలి, నీళ్లల్లో ఉండకూడదు. వినండి ఈ మాటను. నీళ్ల మీద మన జీవితం వెళ్తూ ఉంటే మనం ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటాం ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. ఒకవేళ నీళ్ల మీదే ఉన్నాం అనుకో, నీళ్లు మనలోకి రావడానికి ఒక చిన్న రంధ్రం లాంటిది ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఆ రంధ్రమే చినుకు గాలి వానైనట్లు ఒక చిన్న తప్పు, ఒక్క అబద్ధం 100 అబద్ధాలకు దారితీస్తుంది అన్నట్లు. ఒక చిన్న తప్పు 100 తప్పులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా మునిగిపోకుండా ఎదగాలి, అభివృద్ధి చెందాలంటే ముందు ఎండిన భూమిలో మొలచిన మొక్కలాగా ఆయన ఎదుట ఆయన ఎలాగ పెరిగాడో మనము కూడా అలాగ పెరుగుదుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.